మనం బతుకున్నామని తెలియాలంటే డిజిటల్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మన ఫోన్స్, మన ఫైనాన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఒకరికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయాలన్నా అంత దాకా ఎందుకు, మనం ఫోన్ ఓపెనింగ్ చేయాలన్నా కూడా మన ఐరీస్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఇలాంటి ప్రతిదీ మనం డిజిటల్ యొక్క ప్రెసెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చాలా వరకు ప్రతిదీ డిజిటలైజ్ అయిపోతుంది. బట్ ఇంకా డిజిటలైజ్ అవ్వకుండా ఏదైనా ఉందంటే అది మన ఇంటి అడ్రసెస్ అనమాట. ఇంకా మన ఇండియాలో మన అడ్రసెస్ ఎలా ఉంటాయంటే పలానా ఎల్ఐ గారి స్ట్రీట్, పుల్లయ్య గారి స్ట్రీట్, లేదా పలానా బేకరీ స్ట్రీట్, లేదా పలానా టెంపుల్ స్ట్రీట్ అని ఇప్పటికి అలాగే వాడుతుంది. దీనివల్ల చాలా సర్వీసెస్ అంటే ఏదైతే ఒక రకంగా ఈ కామర్స్ సర్వీసెస్ అవ్వచ్చు, డెలివరీ ఐటమ్స్ అవ్వచ్చు, లేకపోతే రైడ్ హెయిలింగ్ సర్వీసెస్, ఊబర్, ఓలా ఇలాంటి సర్వీసెస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్ అంటే మేబీ అంబులెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైర్ స్టేషన్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్ గా మనం విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ లో తీసుకుంటే డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ కానీ మెడిసిన్స్ కానీ అలాంటి సప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాగ అడ్రసెస్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల చాలా మందికి అయితే సర్వీసెస్ అందకుండా పోతున్నాయి, లేదా ఎఫెక్టివ్ గా అందించలేకపోతున్నాం. కాబట్టి దీన్ని ఈ యొక్క ఏదైతే అడ్రసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా జనరలైజ్డ్ అండ్ అలాగే చాలా అంటే స్టాండర్డైజ్ గా చేయడానికి మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, ఐఐటి హైదరాబాద్ అండ్ అలాగే ఇస్రోతో కలిపి డిజి పిన్ అనేది లాంచ్ చేశారు. ఇది ఒక రకంగా రానున్న రోజుల్లో పిన్ కోడ్స్ ను ఒక రకంగా రీప్లేస్ చేయబోతుంది అనమాట. ఈ డిజి పిన్ యొక్క మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే ఏదైతే మీరున్న పర్టికులర్ ఇంటికి లేదా పర్టికులర్ రోడ్డుకి లేదా పర్టికులర్ షాప్ కి అక్కడ ఉన్న లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ అలాగే అక్కడున్న వేరియస్ అదర్ థింగ్స్ పట్టుకొని ఒక 10 డిజిట్స్ కోడ్ అయితే జనరేట్ చేస్తారు. దాన్ని డిజి పిన్ కింద ఉంటుంది. అది ఎంత యాక్యురేట్ అంటే ఇలా మనం ఎల్ఐ గారి స్ట్రీట్, పుల్లయ్య గారి స్ట్రీట్, లేకపోతే శ్రీనివాసరావు గారి స్ట్రీట్ అని ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యొక్క 10 డిజిట్ కోడ్ కనుక మీరు కొడితే ఎగ్జాక్ట్ గా మీ ఇంటి లొకేషన్ అయితే ఆన్లైన్ లో చూపించేస్తుంది. దీనివల్ల మనకి భవిష్యత్తులో చాలా సర్వీసెస్ అయితే చాలా ఎఫెక్టివ్ గా అండ్ అలాగే చాలా స్ట్రీమ్ లైన్ గా జరగడానికి అయితే అవకాశం ఉంది. అండ్ అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా ఈ యొక్క డిజి పిన్ లాంటి ఒక స్టాండర్డైజ్ అండ్ అలాగే యూనిక్ అండ్ అలాగే ప్రిసైజ్ లొకేషన్ అడ్రసెస్ ఇవ్వడం వల్ల మన ఇండియన్ ఎకానమీకి సంవత్సరం జరిగే ఏదైతే 10 to 14 బిలియన్ డాలర్ నష్టం ఏదైతే ఉందో అని మనం ఆపడానికి అయితే అవకాశం ఉంది. అండ్ అలాగే ఈ కామర్స్, అమెజాన్, మింత్రా, లేదా ఫ్లిప్కార్ట్ లాంటి అండ్ అలాగే ఊబర్, ఓలా లాంటి రైడ్ హెయిలింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, డ్రోన్ సర్వీసెస్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ మనం ఇంకా చాలా ఎఫెక్టివ్ గా అండ్ అలాగే చాలా ఎక్కువ మందికి అందించేదానికైతే ఈ డిజిపిన్ అయితే యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ డిజిపిన్ ఇంకా ఒక రకంగా స్టార్టింగ్ ఫేజ్ లోనే అయితే ఉంది. దీన్ని ఫ్యూచర్ లో ఇంకా చాలా అంటే విస్తృతంగా తీసుకెళ్తారు. ప్రస్తుతానికి మీరు ఒకవేళ మీ యొక్క డిజిపిన్ తెలుసుకోవాలనుకుంటే మీరు నో యువర్ డిజిపిన్ అని చెప్పని ఒక వెబ్సైట్ ఉంది ఇండియన్ పోస్టల్. అక్కడ ఎక్కడైనా మీరు వెళ్ళి మన ఇండియన్ మ్యాప్ మీద ఎక్కడైనా క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక 10 డిజిట్స్ నెంబర్ అయితే అవుతుంది. అది ఆ పర్టికులర్ ఏరియాకి లేదా పర్టికులర్ బిల్డింగ్ కి ఒక రకంగా డిజిపిన్ అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని అయితే అంటున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద నా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.